Hi guys, how are you all? I'm doing very good. Today I'm gonna show you the IKEA. ఇది ఓర్లాండోలో సెకండ్ స్టార్ట్ అయినటువంటిది. ఏంటో ఇలా అసలు ప్లాన్ ఏం లేదు. జస్ట్ క్యాజువల్‌గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్‌ని కలవడానికి వచ్చినాము. సర్లే ఇంకా ఈవినింగ్ ఇట్లా ఒకసారి చూద్దాం ఐకియా అని వచ్చాము. నేను యూఎస్‌లో విజిట్ చేసిన ఫస్ట్ ఐకియా ఇదే. కొ మన నార్మల్‌గా హైదరాబాద్‌లో ఎలా ఉంటుంది అలానే ఉంది. పెద్దగా ఉంది. సైజ్ అదంతా నాకట్లనే అనిపిచ్చింది. మనం నార్మల్‌గా అక్కడ ఎలా ఎంటర్ అయితామో ఐకియాలోకి ఎంటర్ అవ్వగానే పెద్దగా ఇట్లా ఎలివేటర్స్ ఎక్కువుండవు గదా! స్టార్టింగ్ ఒకటుంటది. ఇక అక్కడి నుండి యారోస్ మార్క్స్ ఉంటాయి. అలా వెళ్ళడం. ఇది గూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంది. ఇంకా ఎంటర్ అవ్వగానే మంచిగా డెకార్ చేసినటువంటి స్టడీ రూమ్స్, కిచెన్, బెడ్‌రూమ్స్ అవన్నీ బాగా కనిపించినాయి. మీలో ఎవరెవరికైతే ఐకియా షాపింగ్ అంటే ఇష్టమో నాకు కామెంట్స్‌లో చెప్పండి. నాకైతే ఐకియా అని పర్సనల్‌గా హైదరాబాద్‌లో ఉన్నప్పుడైతే షాపింగ్ చేయడం కన్నా విండో షాపింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్. ఇక్కడ చూస్తున్నాను ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తీసుకుంటాను. ఈ బెడ్‌రూమ్ సెటప్స్ అయితే చాలా క్యూట్‌గున్నాయి. అసలు కలర్ కాంబినేషన్స్ బెడ్ షీట్ సెట్టింగ్ అదంతా చాలా బావుంది. వెయిట్ 1 మినిట్ ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉంది అనుకున్నాను. మనం నార్మల్‌గా ఫ్రూట్స్ పెడితే వాటిపైన ఏమైనా దోమలు అవి వాలకుండా పెడతాం గదా! బుట్ట లాంటివి. సేమ్ అలాంటిదే. జస్ట్ $1 లోపే ఉంది. ఇంకా మోస్ట్‌లీ ఇక్కడ ఏ స్టోర్‌లో అయినా చిన్న ఐటెమ్ అయినా $1, $2 నుండే ఉంటది. ఆహ్, ఇది గూడా వచ్చేసి 99 సెంట్స్. మంచిగా మనం సోప్ అవి యూజ్ చేసుకుంటాం గదా! వాష్‌రూమ్‌లో హ్యాండ్ వాష్, డిష్ వాష్ దగ్గర యూజ్ చేసుకునేవి. ఇంకా ఇట్లా మెయిన్‌గా చెప్పాలంటే ఇట్లా డైనింగ్ హాల్ సెట్స్ గానీ, నాకైతే ఎక్కువ ఈ ఐకియాలో నచ్చిందయితే మంచి కిచెన్ సెట్స్ యూనిక్ స్టైల్‌లో ఉన్నాయి. ఇక్కడ ఐకియా వచ్చేసి యాంటిక్ పీసెస్‌కి బెస్ట్ హబ్ అని జెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ కిచెన్ అంతా లైక్ ప్లాట్‌ఫార్మ్ అదంతా కొంచెం మోడ్యులర్‌గా బావుంది. బట్ నాకైతే ఈ డైనింగ్ టేబుల్ అయితే నచ్చలేదంతా. బట్ ఐ లైక్ ద చైర్స్ ఆ ట్రాన్స్‌పరెంట్ క్వాలిటీ అదంతా చాలా అంటే చాలా బావుంది. అండ్ ఇక్కడ మనకు కంప్లీట్ కిచెన్‌ని అవుట్‌పుట్ ఎలా ఉంటుందో అలా బాగా డెకర్ చేసి పెట్టారనమాట. మనకొక అవుట్‌లుక్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది చూస్తూ. చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. అండ్ క్వాలిటీ విషయానికొస్తే అయితే చాలా అంటే 5 స్టార్ రేటింగ్ ఇయ్యొచ్చు. చాలా థింగ్స్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీ ఉన్నాయి. ఎవరికైనా న్యూలీ కన్‌స్ట్రక్టెడ్ హౌసెస్ అట్లా ఉంటే మాత్రం మీరైతే సీదా మనం ఐకియాకొచ్చేసేయండి. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి గూడా చెప్తున్నాను. అక్కడ గూడా ఫర్నిష్డ్ ఐటెమ్స్ అవన్నీ డెకార్ ఐటెమ్స్ అవన్నీ చాలా బావుంటాయి. సింపుల్‌గున్న హోమ్‌ని గూడా మనం మంచి యూనిక్ స్టైల్‌లో డెకార్ చేయడానికి గానీ, వాల్స్‌కి గానీ, లివింగ్ రూమ్, డైనింగ్, వాష్‌రూమ్స్ గూడా సెట్స్ అవన్నీ చాలా అంటే చాలా బావుంటాయి. నేను ఇంకా మీకు ముందు వీడియోస్‌లో వాష్‌రూమ్ అంత సెటప్ అవన్నీ చూపిస్తాను. మేబీ మీరేమైనా న్యూలీ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకుంటే ఈ ఐడియాస్ మీకు హెల్ప్ అవ్వచ్చు. సో, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గూడా చేసేసుకోండి నా ఛానెల్‌ని. అండ్ ఇక్కడ సోఫాస్ అయితే అసలకి ఎంత మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. అండ్ ఫోమ్ మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పైన బిల్ ట్యాగ్ అవన్నీ ఎసేసి అది మేడప్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ఫోమ్ అవన్నీ అయితే మంచిగా క్లియర్‌గా మెన్షన్ చేసుంది. ప్రైస్ ట్యాగ్స్, డిస్కౌంట్స్ ఉంటే డిస్కౌంట్, ఐకియా డిస్కౌంట్ అవన్నీ మెన్షన్ చేసున్నాయి. ఈ బుట్ట లాంటిదైతే చాలా డిఫరెంట్‌గా ఉంది. నేనెప్పుడో మా ఊర్లో ఉన్నప్పుడు మా నానమ్మ దగ్గర ఆ టైంలో చూషినా. మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బాస్కెట్. దేనికి యూజ్ చేస్తారో నాకు తెలవదు గానీ హ్యాట్స్ ఉంటాయి గదా! నార్మల్‌గా అట్లున్నాయి. ఇంకా చిన్న టేబుల్స్ అంటే లైక్ ఆహ్, స్ ఇప్పుడు చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా ఉంది గదా! అట్లాంటి వాళ్ళకైతే మంచి ఆఫీస్ సెటప్స్ అవన్నీ అయితే చాలా యూనిక్ స్టైల్‌లో ఉన్నాయి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని జెప్పొచ్చు. ఇక్కడ స్టోర్స్‌లో మీరైతే లైక్ చూడండి. వేరే స్టోర్స్‌తో కంపేర్ చేస్తే ఐకియాలో అయితే నాకు ఫర్నిచర్ ఐటెమ్స్ అయితే కొంచెం తక్కువ ప్రైజెస్ ఉన్నట్టు అనిపించినాయి. ఈ చైర్ చూడండి మంచి మహారాజా చైర్‌లా ఉంది. ఆ ఫోమ్ అదంతా చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది. మంచిగా స్మూత్‌గా ఉంది. చాలామంది అనుకుంటాము అంటే లైక్ ఇంటిని ఒక మంచిగా నీట్‌గా కనిపించేసరికి బాగా అనిపిస్తది. కానీ అలా కనిపించాలంటే మనం ఎన్నో థింగ్స్‌ని ఆర్గనైజ్ చేయాలి. ఎంతో డెకార్ చేయాలి. సో, ఎవరికైనా చేయాలని ఉంటది. బట్ ఐడియాస్ రావు. సో, అలాంటి వాళ్ళైతే ఇలా ఐకియా స్టోర్స్‌కి విజిట్ చేస్తే మంచిగా మీకు అక్కడ అన్నీ సెట్ చేసి పెడతారు కాబట్టి మీకు మంచి క్రియేటివ్ ఐడియాస్ కూడా వస్తాయి. మా ప్రశు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మంచి ఆఫీస్ సెటప్ వాటి కోసం తన కన్ను మొత్తం వాటి మీదే ఉంది. నేను కిచెన్ సెట్స్, బెడ్‌రూమ్ సెట్స్ అవి చూస్తుంటే తనొచ్చేసి ఇంకా ఇలా ఆఫీస్ టేబుల్స్, చైర్స్, డ్రావర్స్ అలాంటివి చూసుకుంటున్నాడు. నేనైతే అక్కడ ఎక్కువ సేపు గూడా ఉండలేకపోయినా. నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపియలేదు. తను మాత్రం వీటినే చూస్తున్నాడు. తన ఫ్రెండ్ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంక నేనైతే నా ఇష్టమున్నయి చూస్తాను. నేను వేరే వైపెళ్ళాను. తను వేరే వైపెళ్ళాడు. ఇంకా ఆఫ్టర్ థట్ వచ్చేసి మనం నార్మల్‌గా
కబోర్డ్స్ అన్నీ ఇప్పుడైతే చాలా పెద్దగా ఇచ్చేసుకుంటున్నాం గదా! ఒక్కొక్క ర్యాక్‌కి మధ్యలో డిస్టెన్స్. బట్ ఫోల్డ్ చేసిన క్లాత్స్ అన్నీ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో, ఇలాంటి చిన్న బాస్కెట్ లాంటిది మీరు తీసుకొని ఒక్కొక్క దాంట్లో పెట్టుకున్నారనుకో మంచి లైక్ కబోర్డ్ ఆర్గనైజర్స్ అయితే బావున్నాయి. అండ్ తక్కువ ప్రైస్‌లో గూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడైతే ఎక్కువ క్లోజెట్స్‌లో మనకి లైక్ ర్యాక్స్ కంటే ఎక్కువ హ్యాంగింగ్స్ ఉంటాయి గదా! సో, హ్యాంగింగ్స్ కాకుండా ఎవరికైనా ఫోల్డ్ చేసి నీట్‌గా పెట్టుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళైతే ఆ బాస్కెట్స్ తీసుకోండి. మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ నన్ను ఎక్కువ అట్రాక్ట్ చేసినయితే కిడ్స్ రూమ్స్. చాలా అంటే చాలా డిఫరెంట్‌గా కొంచెం డెకార్‌గా మంచి అట్రాక్టివ్‌గా ఉన్నాయి. పిల్లలకైతే అలా సెట్ చేసి పెడితే వాళ్ళకి మంచి అంటే ఎక్కువ అట్రాక్ట్ అవుతారనమాట కిడ్స్ కూడా. ఈ రూమ్ సెట్ చేసినోడు ఎవడో యానిమల్ లవర్ అనుకుంటా మొత్తం చీతా స్టిక్కర్స్ ఏసేసిండు. అండ్ వాళ్ళకి చిన్నగా స్టడీ టేబుల్ దాని పక్కన మంచిగా స్టోరేజ్ ఆర్గనైజర్ ఈ చైర్ అయితే చాలా అంటే చాలా క్యూట్‌గుంది. అండ్ ఇక్కడ ఒక పెద్ద ర్యాక్ అవన్నీ ఉంది. మెయిన్‌గా చెప్పాలంటే మనం ఫర్నిచరు బయట చేపియడం కన్నా ఇట్లా ఐకియాలో చేపిస్తే చేపిచ్చింది క్వాలిటీ ఉంటది కాబట్టు కానీ అన్ని టైప్స్ చేయలేరనుకుంటే ఇలా మీకు దగ్గరలో ఉన్న ఐకియా స్టోర్‌కి విజిట్ అయ్యి ఇలా ఇంట్రెస్టింగ్ అనిపించిన థింగ్స్ అవన్నీ చూడండి. 1 సెకండ్ ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది నేను ఐకియాలో చూసిన అన్నిటికంటే దిస్ ఈస్ ద యూనిక్ వన్. నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. ఇదేంటంటే హైట్ అడ్జస్టబుల్ టేబుల్ అన్నమాట. మనం కూర్చున్నప్పుడు మనం నార్మల్‌గా హైట్ అడ్జస్టబుల్ చైర్సే చూసినాం గానీ, ఇది ఇక్కడ హైట్ అడ్జస్టబుల్ టేబుల్. ప్రైస్ కొంచెం ఎక్కువుంది. బట్ అఫోర్డ్ చేయగలిగితే నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఆర్గనైజర్స్ కిచెన్‌లో మనం నార్మల్‌గా స్పూన్స్‌కి గానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ దగ్గర ఎవరికైనా పెట్టుకోవాలనుకుంటే అక్కడ కూడా నెయిల్ పాలిషెస్, బ్యూటీ ఐ మీన్ ఫౌండేషన్స్, లిప్‌స్టిక్స్ అవి గూడా అన్నీ పెట్టుకొని ర్యాక్స్‌లో పెట్టుకోవచ్చు. కొంతమంది ఎక్కువ బ్యాంగిల్స్ అట్లా గూడా మంచి ఆర్గనైజ్‌గా ఉండాలంటే ఇలాంటి ర్యాక్స్ తీసుకొని మీ ఆహ్, బెడ్‌రూమ్‌లో కబోర్డ్స్ దగ్గర గూడా కానాలుంటాయి గదా! దాంట్లో ఇట్లా పెట్టేసుకుంటే మీరు మంచిగా నీట్‌గా అన్నీ సెట్ జేసుకోవచ్చు. అన్ని ఐటెమ్స్ ఉన్నా గూడా వాటి లుక్ ఎప్పుడొస్తదంటే వాటిని మనం నీట్‌గా ఆర్గనైజ్ చేసినప్పుడే వాటికి ఎక్స్‌ట్రా బ్యూటీ యాడ్ అవుతుంది. ఇది వాటర్ బాటిల్ ఫ్రీజర్ మా కమ్యూనిటీలో ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం ఈ ఫ్రిడ్జ్ సెటప్స్ అసలు ఈ ఫ్రిడ్జ్‌లో అయితే ఎన్ని ఐటెమ్స్ పడతాయో చాలా డబుల్ డోర్ ఫ్రిడ్జ్. పైన మొత్తం డబుల్ డోర్ వచ్చి కిందనేమో మనకు కూల్ డ్రింక్స్ అట్లా పెట్టుకోవడానికుంది. ఫుల్లు స్టోరేజ్ బాక్సెస్ అవైతే చాలా బావుంది. ఈ స్టోరేజ్ బాక్స్ అయితే చాలా క్యూట్ ఉంది. ఇది ఈ దిస్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ గ్లాస్. ప్రైస్ అరౌండ్ $8 వరకు ఉంది. బట్ దానికి క్యాప్ అవన్నొచ్చింది. మనం వెజిటబుల్స్ స్టోర్ చేయడానికి మంచిగా కొరియాండర్, కర్రీ లీవ్స్ చాలా మంది పాడవుతున్నాయంటారు గదా! అలాంటి వాళ్ళేంటంటే మనం రాగానే కట్ జేసుకొని ఇట్లాంటి గ్లాస్ బాక్సెస్‌లలో స్టోరేజ్ చేసుకుంటే మనకు 15, 20 డేస్ వరకు గూడా పాడవకుండా ఉంటుంది. మేము న్యూలీ హౌస్ కన్‌స్ట్రక్షన్ జేసి ఇక్కడికి యూఎస్‌కొచ్చాము. సో, మా ఇంట్లో నా కిచెన్ గుర్తొచ్చింది. ఇక్కడ కిచెన్ వేర్ అంతా జూస్తుంటే. అండ్ ఇంకొకటి ఇది $100 ఉంది. అండ్ మొత్తం ఈ సెట్ అంతా $100 గాదు. ఒక్కొక్క వెజిల్ $100 ఉంది. బట్ ఇట్ ఈస్ ప్యూర్ కాపర్ అన్నమాట. ప్ర ఐ మీన్ నేనైతే ఇట్లా లిఫ్ట్ చేసి చూసాను. వెయిట్ అదంతా అసలు చాలా బావుంది. కొంచెం అఫోర్డ్ జేసి మంచి హెల్తీగా ఉంటది గదా! దాంట్లో కుక్ చేసే నాన్ స్టిక్ వాటికంటే. అలాంటి వాళ్ళైతే ఇట్లా కాపర్స్‌వి ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇట్లా కిచెన్స్‌లో సెటప్‌గా ఓన్లీ కబోర్డ్స్ పెట్టలేరు. దాంట్లో ఎంత మనం స్టోర్ చేసుకోవచ్చు. అలా మోడల్‌గా బాక్సెస్ అండ్ అన్ని సైజెస్ ఆఫ్ బాక్సెస్‌ని అలా అన్నీ బాగా ఆర్గనైజ్ చేసి పెట్టారు. ఇలాంటిదొకటి ఉంటే మాత్రం మనం మంచూరియా అట్లాంటివి బాగా టాస్ చేసుకోవచ్చు. నా దగ్గర యాక్చువల్‌గా ఇలాంటిది లేదు. నేను తీసుకోవాలనుకున్నాను. మా ప్రశ్న అడుగుతా. అండ్ ప్రైసొచ్చేసి కూడా మరీ ఎక్కువ గాదు. ఇక్కడైతే 27, $28 అట్లా పాన్ టాస్ చేసేయడానికి చాలా అఫోర్డబులే. బయట నేను ఇక్కడ మార్షల్స్ అలా స్టోర్స్ ఉంటాయి. అందులో చూస్తేనైతే కొంచెం ఎక్కువ అనిపించింది ప్రైజెస్ $50 అట్లా. ఇంకా ఏం కొంటామో కొనమో గానీ మధ్యలో అయితే ఫుల్ ఆకలేసింది. పెద్దగా ఫుడ్ ఐటెమ్స్ అయితే ఇక్కడ మేమున్న దగ్గర లేవు. కొంచెం ముందుకెళ్తే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ బిస్కెట్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందని బిస్కెట్స్ తీసుకున్నాము. వీళ్ళేంటంటే ఒక దగ్గర ఐటెమ్స్ పెట్టి వాటిని ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు అనేసి కూడా మనకు మంచి ఐడియాస్ కోసం ఈ గ్లాస్ జార్ లాంటిది పెట్టిర్రు. ఇది చాలా క్యూట్ ఉండే. మేము పెట్టిన బిస్కెట్ పట్టట్లేదు వాళ్ళెలా సెట్ చేసారో. అండ్ ఇట్లా ప్రతి ఐటెమ్‌కి మనము అది సెట్ జేస్తే కిచెన్‌లో ఎలా ఉంటుంది అని డౌట్ ఒస్తది గదా! అట్లాంటివన్నీ శాంపిల్‌వి బాగా ఆర్గనైజ్ జేసి పెట్టారు. ఇదైతే మంచిగా టీ బెడతారు గదా! నేనెప్పుడో మేము చిన్నప్పుడు మా డ్యాడీ ఎవ్రీ ఇయర్ సమ్మర్‌లో ఏదన్నా ఒక ప్లేసెస్‌కి తీసుకెళ్తుండే. మోస్ట్‌లీ అన్ని దేవుడి ప్లేసెసే. తిరుపతి, విజయవాడ, వైజాగ్‌లో గూడా బీచెస్ కంటే ఎక్కువ కైలాసగిరి, భద్రాచలం ఇలాంటి ప్లేసెస్‌కి ఎవ్రీ ఇయర్ తీసుకెళ్తుండే. నేను 10థ్ క్లాస్ వచ్చే వరకి ఎవ్రీ ఇయర్ ఒక 15 డేస్ సమ్మర్ వెకేషన్ ఉంటుండే.
అప్పుడు అక్కడ హోటల్స్‌లో చూస్తుండే అలా టీ పోసేది. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నా. ఇండియాలో అయితే ఎప్పుడు చూడలేదు. ఫ్రైడ్ ఆనియన్స్ గూడా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఏ స్టోర్‌లో పడితే ఆ స్టోర్‌లో అమ్ముతారు. మరి ఎక్కువ ఎందుకు అమ్ముతారో నాకు గూడా తెలీదు. వాల్‌మార్ట్‌కెళ్తే ఉంటుంది, కాస్కోలో ఎళ్తే ఉంటుంది, మార్షల్స్‌లో ఉంటుంది. ఇక్కడ స్పెసిఫిక్‌గా క్లాత్ స్టోర్స్ ఉంటాయి కదా! అక్కడ గూడా నేను కొన్ని దగ్గర చూసాను. ఆ ఫ్రైడ్ ఆనియన్ ఏంటో ఏమో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న బాక్సెస్‌లో ఏసి అమ్మేస్తారు. ఇక్కడ గూడా అట్లనే ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు బెడ్‌రూమ్స్‌కి గానీ, న్యూగా మన ఇంట్లో వుడ్ వర్క్ అట్లా చేస్తుంటే హ్యాండిల్స్ అవన్నీ ఉంటాయి గదా! చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండిల్స్, సైజెస్ అండ్ మనం కబోర్డ్ చేస్తుంటే ఆ షీట్స్, యాక్రిలిక్ షీట్స్, పైన ప్లైవుడ్స్ డెకోలమ్ షీట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగరీస్ వాటి ప్రైస్ రేంజెస్ ఇట్లా అన్నీ బాగా నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టారు. యూఎస్‌లో గూడా ఎవరైనా మీరు కస్టమైజ్డ్ ఫర్నిచర్ చేసుకుంటే ఒక్కసారి మీకు మంచి ఐడియా రావాలి. అవుట్‌పుట్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి ఇలా మీకు దగ్గరలో ఉన్న ఐకాన్ విజిట్ చేయండి. ప్రైజెస్ రీజనబుల్‌గా ఉన్నాయి. అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. నేనైతే ఇది ఏమి ఐకియా అని ప్రమోట్ చేయట్లేదు. ఇంకా నేను ప్రమోట్ చేసే స్టేజ్‌కి రాలేదు యాక్చువల్‌గా చెప్పాలంటే. జస్ట్ నాకిక్కడ నచ్చిన థింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ నాన్ స్టిక్ పాన్స్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి. క్వాలిటీ అయితే లైక్ థిక్‌నెస్ అయితే చాలా బావుంది. మనం ఏదైనా పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా మర్చిపోయినా గూడా అదేం డిస్టర్బ్ గాదు. కర్రీ గానీ, ఫ్రైస్ అట్లాంటివి. క్వాలిటీ అయితే చాలా బావుంది. థిక్‌గా మంచిగుందనమాట దాని కింద పార్ట్ అంతా. అండ్ మనం వాష్‌రూమ్స్‌లో యూజ్ చేసేటువంటి ట్యాప్స్, కిచెన్‌లో యూజ్ చేసే ట్యాప్స్, హాల్ రూమ్‌లో, లివింగ్ రూమ్‌లో గూడా మనము టేబుల్ టాప్స్ దగ్గర గూడా పెట్టుకుంటాం గదా! మంచి యూనిక్ స్టైల్‌లో ఉన్నటువంటివి, గోల్డెన్ కలర్‌లో ఉన్నటువంటివి, బ్లాక్ కలర్, బ్రాంజ్ కలర్ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాప్స్ అవన్నీ ఉన్నాయి. ఏంటో ఏమో నాకైతే ఎక్కడ చూసినా ఈ గ్లాస్ ఆర్గనైజర్స్ అయితే బాగా నచ్చుతున్నాయి. ఇవి మనం ఫ్రిడ్జ్‌లో యూజ్ చేయడానికి అట్లా బావుంటాయి. ఇంకా చూసుకుంటే అయితే ఐకియా స్టోర్స్ అయితే ఎన్నంటే చాలున్నాయి. దీన్నైతే ఫస్ట్ టైమ్ ఐకియానైతే 1943లో స్టార్ట్ చేశారంట. వరల్డ్ వైడ్‌గా అయితే టోటల్‌గా 473 ఐకియా స్టోర్స్ ఉన్నాయి మనకి. హైదరాబాద్‌లో ఒకటి జూసాను. నెక్స్ట్ ఇక్కడే జూస్తున్నాను. ఇంకా నాకు దెలియకుండా ఇన్ని స్టోర్స్ ఉన్నాయి. టోటల్‌గా ఐకియా అయితే కంప్లీట్‌గా 63 కంట్రీస్ అండ్ 5 టెరిటరీస్‌లో ఉందంట. నేను గూడా ఐకియా స్టోర్‌కెళ్ళాక ఇది గూగుల్ జేశాను ఇన్ఫర్మేషన్ అంతా. ఎక్కువ స్టోర్స్ అయితే ఐకియావి జర్మనీలో ఉన్నాయంట. సెకండ్ వచ్చేసి యూఎస్‌లో. జర్మనీలో నంబర్ ఆఫ్ ఐకియా స్టోర్స్ వచ్చేసి 55, యూఎస్‌లో 52, చైనాలో 37, ఫ్రాన్స్‌లో 36, స్పెయిన్‌లో 30, ఇటలీలో 23, యూఎస్‌లో 20 యూఎస్ అంటే ఐ మీన్ యు యునైటెడ్ అరబ్ కంట్రీస్‌లో, స్వీడన్‌లో 20, మన హైదరాబాద్‌లో అయితే ఒక స్టోర్ ఉంది. ఇంకా ఇవి మనకు తెలిసిన కంట్రీస్ అనే గాకుండా నెదర్లాండ్స్, పోలాండ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, నార్వే, గ్రీస్, థాయిలాండ్, సౌత్ కొరియా, జపాన్, ఇండోనేషియా, టర్కీ, మలేషియా ఇలా కంప్లీట్‌గా 63 కంట్రీస్ అండ్ 5 టెరిటరీస్‌లో 473 స్టోర్స్‌ని మెయింటైన్ జేస్తున్నారు. మనకు ఫస్ట్ ఐకియా స్టోర్ వచ్చేసి స్వీడన్‌లో 1943 ఇయర్‌లో స్టార్ట్ చేశారంట. అప్పటి నుండి వీళ్ళ బిజినెస్ ఒక్కొక్క ప్లేస్‌కి ఎక్స్‌ప్లోర్ అవుతూ దాన్ని ఎక్స్‌టెండ్ చేస్తూ కంప్లీట్‌గా 473 ఐకియా స్టోర్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఒక స్టోర్‌ని స్టార్ట్ జేయడమే ఈ రోజుల్లో అంటే ఐ మీన్ ఈ రోజుల్లో చాలా కష్టం. అలాంటిది ఇంత టెక్నాలజీ ఉంటే ఇప్పుడే అంత కష్టమంటే 1943లో మీరే ఇమాజిన్ జేసుకోండి. అదెంత చాలా బిగ్ థింగ్. అలాంటిది ఒక స్టోర్ స్టార్ట్ జేసి దాన్ని కంట్రీస్‌కి ఎక్స్‌టెండ్ జేసి దాన్ని సక్సెస్‌ఫుల్‌గా రన్ జేస్తున్నారు. రియల్లీ నాకది చాలా గ్రేట్ థింగ్ అనిపిచ్చింది. ఫస్ట్‌లీ వాళ్ళైతే ఐకియా స్టార్ట్ జేసినప్పుడంట చాలా సింపుల్ థింగ్స్ లైక్ స్టోరేజ్ ఆర్గనైజర్స్, పెన్స్, వాలెట్స్ అట్లాంటి వాటితోని స్టార్ట్ జేసిర్రంట. ఆ తర్వాతయితే ఇంకా వీళ్ళు ఫుల్‌గా వాళ్ళ బిజినెస్‌ని ఫర్నిచర్, కిచెన్ వేర్, హోమ్ యాక్సెసరీస్, డెకరేటివ్ థింగ్స్, టాయ్స్ ఎన్నో టైప్ ఆఫ్ థింగ్స్‌కి ఎక్స్‌టెండ్ జేస్తూ అన్నిటిని మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్‌లో మనకైతే అందజేస్తున్నారు. వీళ్ళ దగ్గరైతే బేసిక్‌గా చెప్పాలంటే సోఫాస్, సెక్షనల్స్, బెడ్స్, మ్యాట్రెస్, బుక్ కేసెస్, ఆహ్, షె షెల్వింగ్స్, టీవీ, మీడియా, ఫర్నిచర్, స్టోరేజ్ ఆర్గనైజర్స్, టేబుల్స్, డెస్క్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్స్, ఔట్‌డోర్ ఫర్నిచర్ ఇక్కడ ఎక్కువ మన ఇండియాలో నేనెక్కువ చూడలే గానీ, ఇక్కడైతే ఇంట్లోకి బ్యాక్ సైడ్ ఇట్లా గార్డెన్ ఏరియా అంటాం గదా! బ్యాక్ యార్డ్ అలా ఎక్కువుంటాయన్నమాట. అలాంటి దగ్గర మంచి ఇక్కడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫర్నిచర్, టేబుల్స్, చైర్స్ ఉన్నాయి యూనిక్ స్టైల్‌లో. అలాంటివి ఒక సెట్టేస్తే ఇంకా అక్కడ ఈవినింగ్ అవ్వగానే ఒక 1, 2 అవర్స్ అక్కడ ఫోన్‌లు మాట్లాడుతూ, ఫోన్ చూస్తూ హ్యాపీగా స్పెండ్ జేయొచ్చు.
ఇంకా ఈ టాయ్స్ సెక్షన్‌కి రాగానే అయితే నాకైతే మా అక్క వాళ్ళ కిడ్స్ గుర్తొచ్చిర్రు. మా శ్రీనాథ్యన్ వాళ్ళకి టాయ్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఇలాంటి టాయ్స్ తీసుకెళ్ళాలి ఎళ్ళేటప్పుడు అని అనుకున్నా. ఈ పాండాస్, ఈ టెడ్డీస్ ఇవన్నీ చాలా క్యూట్‌గా ఉన్నాయి. పాండా ఎక్కడికెళ్ళింది? వీడియోలో పడట్లేదనుకుంటా. ఈ టెడ్డీస్ ఇవన్నీ చాలా అంటే చాలా క్యూట్‌గున్నాయి. అదేంటో ఏమో గాని నార్మల్‌గా బయట పిక్స్‌ని చూస్తే నచ్చదు గానీ టాయ్స్‌లో పిక్స్ టాయ్స్ గూడా చాలా అంటే చాలా క్యూట్‌గున్నాయి ఇక్కడ. నేనైతే మా శ్రీయనాద్యని ఫుల్ మిస్ అవుతున్నా. ఇవి చూడగానే నాకు సడెన్‌గా గుర్తొచ్చారు. అండ్ మీకు అందరికి మెయిన్‌గా లేడీస్‌కి ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా వచ్చే పార్ట్ ఇదొచ్చేసి అండ్ ప్రైజెస్ ఇక్కడ మొత్తం బిలో $5 అన్నమాట. అంటే లైక్ మన కరెన్సీలో చెప్పాలంటే 400 బిలో అనుకోండి. ఇట్లా చిన్న చిన్నగా మనం ఏవన్నా ఫంక్షన్‌లో స్వీట్స్ గూడా పెడతారు గదా! చిన్నగా కొంచెం కొంచెం టేస్ట్ జేయడానికి అలాంటివి $4.49కి ఇంకా ఈ సెరామిక్ అయితే చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇక్కడ ఎక్కువ మైక్రో ఓవెన్స్ యూజ్ చేస్తాం గదా! సో, అలాంటి వాళ్ళైతే ఒక సెట్ తీసేసుకోవచ్చు. లైక్ 12 పీసెస్‌ది. మంచిగా మనం మైక్రోవేవ్ సేఫ్ అది. అందులో పెట్టి వేడి జేసుకోవచ్చు. ప్లేట్స్ అవన్నీ ఇక్కడ మంచిగున్నాయి. ఇదంతా కంప్లీట్‌గా కిచెన్ వేర్. అన్నీ $5 లోపన బెట్టారు. బట్ కొన్ని ఐటెమ్స్ అబోవ్ గూడా ఉన్నాయి. ఆహ్, ఇదొచ్చేసి $4 సంథింగ్ ఉన్నట్టుంది. బట్ పిల్లలకు బాక్స్ అట్లా పెడితే చాలా బావుంటుంది. ఇదొచ్చేసి నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఇది చాలా సార్లు కొన్ని స్టోర్స్‌లో చూసాను. పెద్దగా నాకెక్కడ నచ్చలేదు. ఇక్కడ మాత్రం తీసుకుంటానిది. ఇదొచ్చేసి కింద పార్ట్ మొత్తం గ్లాసు. క్యాప్ వచ్చేసి ప్లాస్టిక్‌దుంటది. లైక్ మనము ఏవైనా ఫుడ్ స్టోర్ చేయడానికి గానీ, పికిల్స్ స్టోర్ చేయడానికి గానీ, ఏవైనా డీప్ ఫ్రై చేసినప్పుడు వేడివి ప్లాస్టిక్ పాట్‌లో వేస్తే వేయలేం గదా! సో, నేను ఊకే ఏదైనా ప్లేట్‌లో టిష్యూ పెట్టి దాంట్లో వేయాల్సొస్తుంది. సో, నాకిది యూజ్ అవుతుందనిపిచ్చింది. ఈ నైఫ్స్ అయితే మొత్తం బాహుబలి నైఫ్స్‌లా ఉన్నాయి. నాకు పెద్దేం యూజ్ గావు. కొంచెం నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళకి, అలా కట్ చేసే వాళ్ళకైతే దీస్ ఆర్ ద బెస్ట్ నైఫ్స్. చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా చాలా తక్కువున్నాయి. అండ్ కాంబో సెట్స్ కూడా ఉన్నాయి. మీరు చూస్తే లైవ్‌లో ఇంకా మీకెక్కువ అర్థమైతది. ఇంకొకటి వచ్చేసి ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ సెరామిక్ ప్లేట్స్. $1 లోపే ఉన్నాయి. థిక్‌నెస్ కూడా చాలా స్మూత్ ఐ మీన్ తక్కువుంది. మనం బేసిక్‌గా సెరామిక్ సెట్స్ ఏంటంటే వాష్ చేసేటప్పుడు ఎక్కువ స్కిడ్ అయితాయన్నమాట సోప్ ఎయగానే. సో, ఎక్కువ వెయిట్‌వి క్యారీ చేయడం అప్పుడు చాలా కష్టమైతుంది. సో, ఇలాంటి లైట్ వెయిట్ ఉన్న ప్లేట్స్ అయితే తెచ్చేసుకుంటే బెస్ట్ అని నేనైతే అవి తీసుకుంటున్నాను. మంచిగా యూజ్ జేసుకోవచ్చు మనం ఆ సెరామిక్ ప్లేట్స్‌ని. వాషింగ్‌కి గూడా ఇబ్బంది గాదు. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నాప్కిన్స్, మ్యాట్స్ అసలెంత ఇయి చూసారు గదా! యెల్లో బ ఐ మీన్ లైన్డ్ విత్ టోటల్ గ్రీన్ కలర్. అదైతే చాలా క్యూట్‌గుంది. వాష్‌రూమ్ ముందేస్తే దాన్ని తొక్కబుద్ధి గూడా గాదు గావచ్చు. అంత బావుంది. కొంచెం ఎలిగెంట్‌గా అనిపిచ్చింది. క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాట్స్ అయితే అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయో లివింగ్ రూమ్‌లో యూజ్ జేసేవి. ఇక్కడ కొంచెం కార్పెట్స్ కల్చర్ గూడా ఎక్కువుంటుంది. ఇంట్లో బెడ్‌రూమ్స్‌లో మోస్ట్‌లీ ప్రతి ఇంట్లో బెడ్‌రూమ్స్ అయితే కంప్లీట్‌లీ కార్పెట్ ఉంటుంది. అండ్ లివింగ్ రూమ్‌లో గూడా ఇప్పుడు మన ఇండియాలో గూడా చాలా మంది సోఫాస్ దగ్గర బెడ్‌రూమ్స్‌లో బెడ్ దిగగానే అట్లా చాలా మంది కార్పెట్స్ ఏస్తున్నారు గదా! ఇక్కడైతే బెడ్‌రూమ్స్ అయితే కంప్లీట్ మ్యాట్ ఉంటది. అండ్ మనకు వాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ జేస్తాం గదా! సో, అలా అవుంటే మనం వేరే స్వీపర్‌తోని గూడా క్లీన్ చేయలేము. ఇట్లా కార్పెట్ క్లీన్ జేయడం బెటర్ అయితుంది. ఇక్కడ ఎక్కువుంటుంది. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ గూడా ఉన్నాయి. మన ఇంట్లో మనకు కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ గూడా తీసుకొని ఒకసారి ఐకియా స్టోర్‌కొస్తే మాత్రం మీకు అన్నీ దొరికిపోతాయి. ఇక్కడ మనకు మెజరింగ్ టేప్స్ గూడా ఉన్నాయి. మనం ఏదన్నా కావాలంటే మెజర్ జేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ ఎక్కువ క్లోజెట్స్ కదా! సో, చాలా ఎక్కువ మంది హ్యాంగర్స్ యూజ్ చేస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాంగర్స్ ఉన్నాయి. నేనైతే ఈ వుడ్ హ్యాంగర్స్ నచ్చినాయి. అదైతే ఒక 60 ప్యాక్ తీసుకుంటున్నా. ప్రైజెస్ కూడా ఓకే. మరీ బయటతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే గానీ ఇండియాతో కంపేర్ చేస్తే ఆబ్వియస్‌లీ ఎక్కువుంటది. ఇక్కడ ఏ ప్రైస్ మనం ఇండియాతో కంపేర్ చేయొద్దు. బికాజ్ ఇక్కడ ఏదైనా సరే $1 నుండే స్టార్ట్ అవుతుంది. లైక్ రూ. 80 నుండి. ఇండియాతో కంపేర్ చేస్తే ఆబ్వియస్‌లీ ఎక్కువుంటాయి. బట్ ఇక్కడ వేరే స్టోర్స్‌తో కంపేర్ చేస్తే తక్కువున్నాయి. ఈ ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బావున్నాయి. అన్ని సైజెస్‌లో ఉన్నాయి. మనం ఏదైనా మన ఫోటోస్ బేసిక్‌గా మ్యారేజ్ ఫోటోస్ గానీ, వెడ్డింగ్ ఫోటోస్ గానీ, కిడ్స్‌వి ఏవైనా స్పెషల్ అకేషన్ ఫోటోస్‌కి మనం మంచిగా ప్రింట్ తీసుకొని సింపుల్‌గా కలర్ ప్రింట్ తీసుకొని ఫ్రేమ్స్‌లో సెట్ చేసామనుకోండి వాల్ అయితే ఇంకా బ్యూటిఫుల్ అయిపోతుంది. అట్లా మీకేమైనా ఐడియాస్ ఉంటే అట్లా డెకర్ చేసుకోండి. అలాంటివి కావాలంటే ఐకియాలో చాలా నంబర్ ఆఫ్ పీసెస్ ఐ మీన్ డిఫరెంట్ సైజెస్, ఫ్రేమ్ కలర్స్ కూడా చేంజ్ ఉన్నాయి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్‌తో పాటు నేచురల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది గదా! కుకింగ్ దగ్గర పెట్టుకోవడానికి గానీ, చిన్నగా విండో దగ్గర పెట్టుకోవడానికి గానీ, స్టేర్ కేస్ దగ్గర పెట్టుకోవడానికి
వర్క్ చేస్తుంటే టేబుల్ పైన పెట్టుకోవడానికి అట్లాంటి వాళ్ళకైతే చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. వాటితో పాటు మనం పూల ప్లాంట్ నార్మల్‌గా మన దగ్గర ఏమన్నా సీడ్స్ ఉంటే పెట్టడానికి తొట్టి లాంటివి కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇదైతే మొత్తం ఎంత పెద్దగా ఉందంటే అసలకి నాకు మన హైదరాబాద్‌లో ఐకియా కంటే కొంచెం ఐ మీన్ స్టోరేజ్ అవన్నీ కొంచెం ఎక్కువున్నట్టు అనిపించినాయి. వెరైటీస్ అయితే మోస్ట్‌లీ అక్కడ ఇక్కడ పెద్ద డిఫరెంట్ ఏమి అనిపియలేదు. అదే బాత్రూమ్ సెటప్స్, కిడ్స్ బెడ్‌రూమ్ సెటప్స్, కిచెన్ అవన్నీ కొంచెం యాస్ ఇట్ ఈజ్ అనిపించింది. బట్ ఇదంతా చూస్తేనైతే నాకు మన హైదరాబాద్‌లో మెట్రో చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. మొత్తం ఫుల్ స్టో చేశారు. ఈ లెమన్ స్క్వీజర్స్ గూడా ఉన్నాయి. మన ఇండియాలో స్టీల్‌వుంటాయి గదా! అవి. అండ్ ఇట్లా కిడ్స్‌కి ఏమైనా స్నాక్స్ పెట్టడానికి మల్టిపుల్ ప్లేట్స్ యూజ్ చేసే బదులు ఇట్లా ఇక్కడ 6 ప్లేట్స్ ప్యాక్ ఒస్తుంది. ఇది తీసేసుకోండి చాలా బెస్ట్. చీప్‌గా గూడా దొరుకుతది. $2కి మనకు 6 పీసెస్ దొరుకుతాయి. మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తాం గదా! కిడ్స్‌కి ప్లేట్స్. ఇంకా మా ప్రశు ఇదేదో డిఫరెంట్‌గా ఏదో మనం మన దగ్గర సంచులుంటాయి గదా! అట్లా ఏదో ఉందని ట్రై చేసిండు. ఏ లైట్‌లే అనేసి వదిలేసిండు. అదేం లేదు పెద్ద ఆర్గనైజర్. ఐ మీన్ మన వెయిట్స్ అవన్నీ ఆర్గనైజ్ చేయడానికి అందులో. ఇవన్నీ చూసారా? ఇవేదో మంచిగా ఫోల్డ్ చేసిన మ్యాట్స్ అనుకోకండి. దీస్ ఆర్ నథింగ్ బట్ బెడ్స్. బెడ్స్‌ని ఇక్కడ ఎక్కువ మనం ఇప్పుడు అమెజాన్‌లో ఆర్డర్ చేసినా గూడా బాగా కంప్రెస్ చేసేస్తారన్నమాట. అసలకి మేము గూడా బెడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడైతే చిన్న కాటన్ బాక్స్‌లో వచ్చేసిందన్నమాట. అసలు ఓపెన్ చేసినాక ఒక 5, 10 మినిట్స్‌లో అది ఇట్లా మెల్లగా ఎక్స్‌టెండ్ అయింది. అసలు మేము ఆర్డర్ చేసింది ఇదేనా కాదా అని డౌట్ వచ్చింది నాకప్పుడు. మెల్లగా అంటే ఇక్కడ తయారు చేయగానే మిషన్స్‌తో బాగా కంప్రెస్ జేస్తారు. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఒక 20, 30 ఒక ట్రక్‌లో పట్టాలంటే అట్లా కంప్రెస్ చేయకపోతే పాసిబుల్ అవ్వదు. సో, అన్నీ అట్లా కంప్రెస్ చేసి మంచి కాటన్‌లో పెట్టేసి పంపిస్తారనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్నాక్ ఐటెమ్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిస్కెట్స్, క్యాండీస్, చాక్లెట్స్ ఇవేదో నేను చిన్నప్పుడు చూస్తుండే మా షాప్‌లో ఉంటుండే పిప్పర్‌మింట్‌లో అలాంటివి నారింజ పిప్పర్‌మింట్లు అంటారు గదా! అవి. హ్మ్. ఇవి చిన్న చిన్న ఇదేందో నాకైతే పెద్ద అర్థం కాలేదు. ఇది ఊపుతుంటే 'లియో' మూవీలో విజయ్ ఇట్లా అంటాడు గదా! చేతి పైన గన్నుని అది గుర్తొచ్చింది. ఇంకా ఈ బిస్కెట్స్ అయితే మేము ఫస్ట్ తీసుకున్నాము. ట్రై చేసినాం. టేస్ట్ బావుంది. ఇంకొక బిస్కెట్ ప్యాకెట్స్ అవి సేమ్ ఇక్కడ కనిపిస్తే ఒకటి తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ ఫ్రోజెన్ ఫుడ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ స్నాక్స్ అవన్నీ ఉన్నాయి. మనం కావాలంటే ఇక్కడ ఏదైనా ఐటెమ్ మనకు నచ్చింది. బట్ కలర్ చేంజ్ గావాలి, సైజ్ చేంజ్ గావాలి అంటే కూడా వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారు. మనకేదైనా నచ్చిన మోడల్ ఆ ఫోటో తీసుకొని, ఆ నంబర్ కూడా మనం తీసుకొని అక్కడ ఉంటారు కదా వర్కర్స్. వాళ్ళకి చెప్తే వాళ్ళు అది కస్టమైజ్ చేస్తారా? చేయరా? ఒకవేళ చేస్తే ఎన్ని డేస్‌లో అవుతుంది? మనం ముందేమన్నా పే చేయాలా? ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ డెలివరీ టైమ్ ఎప్పుడు? ఎన్ని డేస్‌లో వాళ్ళు మనకు డెలివరీ చేయగలుగుతారు? ఇట్లా ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్‌గా ఇస్తారు. ఇంక అంతా తిరిగి ఆకలేసింది. మంచి ఒక తీసేసుకున్నాం దాంతో పాటు. ఇక్కడ ఎక్కువ చూడు హాట్ డాగ్స్ అంటారు. బట్ ఫైనల్లీ నాకైతే వెజ్జీ డాగ్ దొరికింది. ఫైనల్‌గా కొంచెం షాపింగ్ చేసుకొని తినేసి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. యాహ్! బై బై గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్. బై బై.